అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను గతంలో శాసనసభాపతిగా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొలిపేర మండలంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసాము, రోడ్లు ఏ విధంగా చేసాము, వంతెనలు ఏ విధంగా చేసాము, ఇందాక జీవితం అన్నట్టు వ్యక్తిగతంగా సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేశాం. ఇప్పుడు ఏంటంటే బట్టలు నొక్కేసాం అంటున్నారు, కానీ బట్టలు నొక్కింది ఎన్ని కుటుంబాలకు ఆదుకున్నారు, ఎట్లా ఉపయోగపడింది, నిజంగానే వాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకురాగలిగామా, అటువంటి అంశాలు మర్చిపోయారు. సో మనస్ఫూర్తిగా మీ అందరం ఈరోజు ప్రయాణం చేసి వచ్చింది దేనికోసం అంటే, మొదటి అడుగు ఏదో మనం ఎన్నికల ప్రచారం చేసే ముందు పెద్దలను ఒకసారి కలిసి ప్రతి గ్రామంలో కూడా రాబోయే రోజుల్లో కలిసిమెలిసి మనం మంచి వాతావరణంలో ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. జనసేన పార్టీ నుంచి మాకు మండలాధ్యక్షుడిగా వెంకయ్య ఉన్నాడు, అతోట నుంచి. అదేవిధంగా ఇక్కడ మీ అందరికీ తెలుసు, కోటిరెడ్డి గారు ఉన్నారు, సాంరెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు చూసినా గోవర్ధన్ రెడ్డి గారు ఉంటారు, వీరారెడ్డి గారు ఉంటారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అందరం కూడా సమిష్టిగా ఒక మంచి ఉద్దేశం, తన మన అనే భావన ఎక్కడా లేకుండా, ఇది కేవలం మన ప్రజల కోసం, మన ప్రాంతం కోసం ఉమ్మడిగా మనం పోరాటం చేస్తున్నాం అనే ఆలోచనతోటి మనం ముందుకు వస్తున్నాం. సో మీరందరూ కూడా దయచేసి రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్ళీ తిరిగి వస్తాం. మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా మనం కొన్ని వీధుల్లో నడిచి ప్రజలందరూ కూడా కలుసుకుంటూ మీ సమస్యలేంటో తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నా వంతు నేను సహాయం అందిస్తాను. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే, సిమెంట్ రోడ్లు వేసాం, అన్ని కాలనీలో వేసాం, అన్ని గ్రామాల్లో వేసాం. ఈ 5 సంవత్సరాలు మాత్రం ప్రతి సిమెంట్ రోడ్డుకి సైడ్ కాలువలు తవ్వి మనం సైడ్ కాలువలు వేయాలి. మరునీటికి ఏదో దారి చూపించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మీకు ఆ రోజు మంచినీటి పథకం ద్వారా వలబాపురం నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టి కొలిపేర మండలంలో ఎవరికి కూడా రక్షిత మంచినీటి పథకం కింద ఇబ్బంది కాకూడదని మనం ప్రయత్నం చేశాం. దాన్ని చాలా గ్రామాల్లో ఇంకా ఆగిపోయింది ఆ పథకం. దాన్ని విస్తరించాలి, పైప్ లైన్లు వేసుకోవాలి, ప్రతి ఇంటికి కొలాయి ఇవ్వాలని మన ఉమ్మడి కార్యాచరణలో, మన ఉమ్మడి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి మనం ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మన ప్రాంతం కోసం, మన అభివృద్ధి కోసం కొలిపేర మండలాన్ని మరొకసారి మన అభివృద్ధి పందాలు నడపాలంటే అందరి సహాయం అవసరం. ఆ ఓట్ల సందర్భంగా మీరు ఆలోచించాల్సింది మన అభివృద్ధి చేసుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. దాన్ని మీరందరూ కూడా గుర్తించాలని, అదేవిధంగా మనకు ఒక మంచి అభ్యర్థి మనకి పార్లమెంట్ కోసం పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. బాగా చదువుకున్నాడు, డాక్టర్, అమెరికాలో ఆయన కష్టపడి బాగా సంపాదించిన వ్యక్తి. కానీ మరొకసారి మన దేశానికి తిరిగి వచ్చి ఏదో చేద్దామనే ఆలోచనతో వచ్చిన తపనతో ఉన్న వ్యక్తి. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి పార్లమెంట్ కోసం సైకిల్ గుర్తు కోసం ఓటేయాలి. అదేవిధంగా గాజు గ్లాస్ సింబల్ అనేది మీరు అర్థం చేసుకుని శాసనసభ కోసం మీరు ఈ 2 ఓట్లు ఉంటాయి కాబట్టి మనకి పార్లమెంట్కి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి. సో ఎంపీకి ఏమో సైకిల్ గుర్తు, ఎమ్మెల్యేకి ఏమో గ్లాస్ గుర్తు కోసం మీరు ఓటేసేటట్టు మీరు అందరూ కూడా అందరికీ ఈ విషయం చెప్పి మనం రేపటి రోజున చేయబోయే కార్యక్రమాల్లో ప్రచారంలో భాగంగా మరొకసారి మీ అందరం కలిసి వస్తాం.